హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైషు కుకింగ్స్. ఈరోజు మనం ప్రసాదంలో రెండవ ప్రసాదం అండి, మినపగారెలు చేస్తున్నాను. ఈ మినపగారెలు అనేది మనం ఎప్పుడు ప్రసాదాలు చేసుకున్నా మినపగారెలు అనేది మనం చేసుకుంటాం కదండి. అది నేను చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తక్కువ టైంలోనే అయిపోయేలాగా నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ముందుగా నేను ఒక గ్లాస్ మినపప్పు అనేది నానబెట్టుకున్నానండి. 3 నుంచి 4 గంటల వరకు మినపప్పు అనేది నానబెట్టుకోవాలండి. మీరు పొట్టు పప్పు తీసుకున్న, మినపగుళ్ళు తీసుకున్న 4 గంటలు అనేది ఖచ్చితంగా నానితే గారెలు అనేది చాలా టేస్ట్గా వస్తాయి. చాలా తొందరగా కూడా మనకు వేగుతాయండి. మంచి కలర్లో కూడా ఉంటాయి. కొంచెం పప్పు అనేది మినిమం ఒక 4 గంటలు నానాలండి. ఇంకా ఎక్కువగా సేపు మనం నైట్ నానబెట్టేసుకుని మనం మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుంది. అలా కాకుండా మీరు ఒక 3 నుంచి 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీలో వేసుకున్నాను. మీరు ఎక్కువగా నానబెట్టుకుంటే గ్రైండర్లో వేసుకోండి. వాటర్ వేసుకోకుండా మనం గట్టిగానే రుబ్బుకోవాలండి గారెల పిండి అనేది. లేకపోతే వాటర్ వేసి రుబ్బేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ అనేది పీల్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం గారెల పప్పు వేసుకునేటప్పుడు మాత్రం అసలు ఆయిల్, వాటర్ కూడా అసలు యూజ్ చేయకూడదండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసుకుని బాగా ఒక 5 నిమిషాల వరకు మనం గారెల్లోకి బాగా గాలి వెళ్తుంది అనమాట. మనం బాగా బీట్ చేయాలండి పిండి అనేది. అప్పుడే మనకి గారెలు అనేది చాలా ఫఫీగా ఉండి కొంచెం బాగా ఉబ్బి చాలా బాగుంటాయి అన్నమాట. చూడడానికి కూడా మనం బయట తింటాం కదండి, అలాగే ఉంటాయి అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ తడి చేసుకుని చేతులకి మనం చక్కగా గారెలు అనేది ఒత్తేసుకోవాలండి. మీరు ఏ సైజులో అయితే గారెలు కావాలో అదే సైజుతో మీరు గారెలు అనేది వేసుకోవచ్చండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా చిన్న చిన్న గారెలు ఒకే సైజులో వేసుకుంటే చూడడానికి బాగుంటాయండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. నేనైతే ప్రసాదానికి అయితే మాత్రం చేస్తున్నాను కాబట్టి నేను చిన్న చిన్న చిట్టి గారెలా వేసుకున్నాను. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి. మీరైతే ఈ గారెలు అనేది ఎలా వేస్తారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోయినాయి. గారెలు అనేది కొంచెం ఇలాగా మనకి ఎర్రగా అయితేనే బాగుంటాయండి. ఇప్పుడు నేను స్టవ్ అనేది కట్టేసుకుని చక్కగా ఈ గారెలన్నీ వేగిపోయినాయి కదండి. చాలా లోపల కూడా చాలా మెత్తగా ఉండి పైన చాలా క్రిస్పీగా ఉండి గారెలు అనేది చాలా బాగున్నాయండి. నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారి గారెలు అనేది ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.